శుభోదయం పిల్లలు. నేను మీకు ఈరోజు ఒక మంచి కథను చెప్పబోతున్నాను. అదేంటో విందాం. అనగనగా ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాపకి ఒక సందేహం వస్తుంది. దేవుడు ఉన్నాడంటారు కదా, దేవుడు అంతటా మనల్ని గమనిస్తూ ఉంటాడంటారు కదా, మరి నాకు దేవుడు ఎందుకు కనిపించడం లేదు, నానెందుకు చూడలేకపోతున్నాను దేవుడిని అని సందేహం వస్తుంది. ఆ సందేహం రాగానే వెంటనే ఆ పాప తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, నాన్నగారు దేవుడు ఉన్నారన్నారు కదా, మరి నాకు ఎందుకు కనిపించట్లేదు ఆ దేవుడు అని అడుగుతుంది. అడగగానే అప్పుడు ఆ పాప తండ్రి ఆ పాపకు అర్థమయ్యే విధంగా ఇలా చెప్తాడు. ఆ కథ ఏంటో మనం విందాం. సరేనా పిల్లలు? ఆ పాప అడిగిన ప్రశ్నకి వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే ఆ పాపకి కొన్ని ఉప్పురాళ్ళను ఇస్తాడు. ఉప్పురాళ్ళను ఇచ్చి, ఉప్పురాళ్ళు అంటే దొడ్డు ఉప్పునిచ్చి, అది రాళ్ళలాగా ఉంటుంది. ఆ దొడ్డు ఉప్పునిచ్చి ఒక బకెట్ నీళ్ళలో వేయమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పాప కూడా వాళ్ళ నాన్న చెప్పినలాగానే దొడ్డు ఉప్పుని తీసుకెళ్ళి బకెట్ నీళ్ళలో వేస్తుంది. వేసిన తర్వాత అప్పుడు ఆ పాప తండ్రి, చిట్టి తల్లి, ఈరోజు మనం ఉప్పు వేసాం కదా ఆ దొడ్డు ఉప్పు రాళ్ళని, రేపు పొద్దున్నే లేచి మనం చూద్దాము అని చెప్తాడు. చెప్పగానే ఆ పాప సరే నాన్నగారు అని వచ్చి పడుకుంటుంది. పడుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఆ పాపని వాళ్ళ నాన్న నిద్ర లేపుతాడు. లేపిన తర్వాత, చిట్టి తల్లి, ఆ బకెట్లో మనం రాత్రి నువ్వు వేసావు కదా, ఆ ఉప్పు రాళ్ళని తిరిగి తీసుకొని నాకు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్తాడు. చెప్పగానే ఆ పాప ఆ బకెట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి ఆ బకెట్ లోపల చేతు పెట్టి అంతా ఉప్పు రాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది. వెతుకుతున్నప్పుడు ఆమెకి ఒక్క ఉప్పు రావుతు కూడా ఆమె చేతికి తాకదు. అవి కనిపించవు. వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు, నిన్న మీరు ఇచ్చారు కదా ఉప్పురాళ్ళు, ఆ బకెట్లో వేసిన ఉప్పురాళ్ళు కనిపించట్లేదు నాన్నగారు అని చెప్తుంది. చెప్పగానే అది విన్న నాన్నగారు ఆ పాపతో పాటు ఆ బకెట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి అప్పుడు ఆ పాపకి, నాన్న, ఆ చిట్టి తల్లి, ఆ బకెట్లో ఉన్న పైన భాగంలో ఉన్న నీటిని కొన్ని తీసుకొని తాగు అని చెప్తాడు. చెప్పగానే ఆ పాప ఆ నీటిని తాగుతుంది. తాగాక వాళ్ళ నాన్నగారు, చిట్టి తల్లి, ఆ నీరు ఎలా ఉన్నాయి, నువ్వు తాగావు కదా, నీళ్ళు ఎలా ఉన్నాయి అని అడుగుతారు. అడిగినప్పుడు, నాన్న, ఆ నీళ్ళు ఉప్పుగా ఉన్నాయి అని చెప్తుంది. తర్వాత మధ్య భాగంలో ఉన్న నీటిని తాగమని చెప్తాడు ఆ పాప తండ్రి. ఆ పాప మధ్య భాగంలో ఉన్న నీటిని కూడా తాగుతుంది. తాగాక అవి ఎలా ఉన్నాయి అని అడిగితే, అవి కూడా ఉప్పుగా ఉన్నాయి నాన్నగారు అని చెప్తుంది. తర్వాత అడుగు భాగంలో ఉన్న నీటిని తాగమని చెప్తాడు ఆ పాప తండ్రి. చెప్పగానే ఆ పాప అడుగు భాగంలో ఉన్న నీటిని కూడా తాగుతుంది. ఇవి ఎలా ఉన్నాయి అని వాళ్ళ నాన్నగారు అడుగుతారు. అడిగినప్పుడు, నాన్న, ఈ నీళ్ళు కూడా చాలా ఉప్పుగా ఉన్నాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న ఆ పాపకి ఇలా చెప్తాడు, ఈ నీటిలో మనం వేసిన ఉప్పురాళ్ళు అన్నీ నీటిలో కలిసిపోయాయి. ఎలా అయితే ఉప్పురాళ్ళు నీటిలో మొత్తం అన్ని భాగాల్లో కలిసిపోయాయో అలానే దేవుడు, పరమాత్ముడు కూడా ప్రతి ఒక్క చోట ఉంటాడు. మనం చేసే మంచి పని, చెడు పని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి, అందరిలో ఉంటాడు అని పాపకి అర్థమయ్యేలాగా చెప్తాడు. బాగుందా పిల్లలు నేను చెప్పిన ఈ చిన్ని కథ? అందరికీ ధన్యవాదాలు.